నువ్వు ఢీ కొట్టలేని వ్యక్తితో ఢీ కొట్టాలని అనుకుంటే మాత్రం ఆ బజార్లో కూడా నువ్వు తిరగలేవు. ఇంకోటి, నువ్వేదో సినిమా వేస్తే కాల్చేస్తా అంటున్నావు. ఏం కాలుస్తావు? నీ ఊర్లోనే కాదు, నీ ఊరు చుట్టుపక్కల ఉన్న అన్ని థియేటర్లలో ఈసారి ఎన్టీఆర్ గారి సినిమా పడుతుంది. వాపు చూద్దాం. ఆయన మీ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే నీ బోడి పెత్తనం ఏది? మళ్ళీ మధ్యలో నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలా? ఎవరి కోసం తీసుకోవాలా? మరి ప్రభుత్వానికే చెప్పాల్సి ఉండే, నా ఊర్లో కుదరదు ఎన్టీఆర్ గారి సినిమా వేయొద్దని చెప్పి నువ్వు ప్రభుత్వానికి చెప్పుకోవాల్సి ఉండే. నువ్వెందుకు అభిమాన సంఘాలకు? నమస్తే ఫ్రెండ్స్, మొదటగా మన టాలీవుడ్ టికెట్ ఛానల్ చూసేటప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గత 3 రోజుల నుంచి కూడా చూస్తాము, అనంతపురంలో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చేసి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు మీద కూడా అభిమానులు చాలా ఫైర్ అవుతున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించాము. ఎందుకంటే వార్ 2 రిలీజ్ సందర్భంగా అర్బన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశించి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే తాటికి వచ్చేసి ఈ యొక్క విషయంపై కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆ యొక్క ఎమ్మెల్యేను కూడా తీవ్రంగా ఖండించినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఉద్దేశించి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అన్నటువంటి విషయము, అదేవిధంగా వాళ్ళు ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడినటువంటి విశేషాలు కూడా ఇప్పుడు వాళ్ళు లైవ్ లో మాట్లాడుతున్నారు. ఆ యొక్క వీడియోను కూడా మీకోసం డిస్ప్లే చేస్తాను. థ్యాంక్ యూ. ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి. నా పేరు కావూరు కృష్ణ, విజయవాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి. దగ్గుబాటి ప్రసాద్, ఖబర్దార్, నీలాంటి నోరు అదుపులో లేనటువంటి మాటలు మాట్లాడావు. నందమూరి శాలిని అమ్మగారి మీద నువ్వు మాట్లాడలు సభ్య సమాజం చేదరించుకునే విధంగా చాలా వికృతంగా మాట్లాడావు నువ్వు.